హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం అంటే అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం అంటే హత్య చేసిన దానికంటే ఎక్కువే, అటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని. పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత కొందరు నాయకులు, కొందరు ప్రభుత్వాలు వాళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత వీళ్ళు అసలు ప్రభుత్వాలను నడుపుతారా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను నడుపుతారో అర్థం కాదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కంటే దారుణంగా ప్రభుత్వాలను నడుపుతూ ఉంటారు. మొత్తం భూములు, రియల్ ఎస్టేట్, అది ఇది భూమి వీడికి ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి, ఇది ఈడ ధ్వంసం చేయాలి, ఆడ ధ్వంసం చేయాలి, మొత్తం కాంక్రీట్ చేయాలి, మొత్తం మన వాళ్ళకి లాభాలు రావాలి, ఆర్థికంగా బలపడాలి, భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలే. అసలు ఏం నాయకత్వం మైండ్ సెట్ ఇవి? ఇటువంటి వాళ్ళు ఇంకో 10 కాలాల పాటు ఉండడానికి సమాజంగానే ఉండదు, ఇంకో గ్రహం మీదకు పోవాల్సిందే సీరియస్లీ. లేకపోతే ఏంటి, హైడ్రా ఏర్పాటు చేశామన్నారు తెలంగాణలో. దేనికోసం అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, ప్రకృతిని కాపాడుతాం. మొత్తం పర్యావరణం ధ్వంసమై భవనాలు కట్టారు కాబట్టి వాటిని కాపాడాలని ఆ పేదోళ్ళ ఇల్లు కూల్చుకుంటూ పోయారు. మరి ఇప్పుడు ఇక ఇంత మంచి భూములు, అడవి 400 ఎకరాలు, అది కూల్చేసేటప్పుడు పర్యావరణం గుర్తుకురాదా? పేదోడి ఇల్లు కూల్చేసేటప్పుడే పర్యావరణం గుర్తు వస్తుంది, ఈడ కూల్చేసేటప్పుడు పర్యావరణం గుర్తుకురాదు. ఇదేం విచిత్రమో మనకు అర్థం కాదు. మీరు ఆంధ్రప్రదేశ్లో అయినా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వ భవనం కోసం అని చెప్పి అన్ని నిబంధనలు కనుక పాటించుకుంటూ సరే రిషికొండ దగ్గర ఒక భవనం కట్టారు. 350 కోట్లు పెట్టి ఒక భవనం మాత్రమే, ఏదో కొన్ని సెంట్లలో చించుకున్నారు. పర్యావరణ ప్రేమికులు ఎక్కడున్నాడో బయటకు వచ్చాడు. సరే బాగానే ఉంది, వాళ్ళకు పర్యావరణం మీద ఉన్న ప్రేమను కాసింత మనంగానే ప్రేమిద్దాం. మరి 3 పంటలు పండే అమరావతి భూములు 30,000 ఎకరాలకు పైగా పర్యావరణ ధ్వంసం కదా అది. అక్కడ నీళ్ళ గడ్డ కట్టేసి ఒక 11-10 లిఫ్ట్లు కట్టి ఆ భూముల్లో అంత తేమ దిగబడిపోతుంటే ఏదో టెక్నాలజీతో బిల్డింగ్లు కడతామని 1000 కోట్లు విదేశాల నుంచి అప్పు తెచ్చి అన్ని 1000 ఎకరాలు మొత్తం పచ్చదనం నాశనం అయిపోలేదా? ఇప్పుడు ఎవరికి ప్రకృతి ప్రేమికుడు ఎవడు బయటకు రాడు. వీళ్ళకి ఏం రోగాలో మనకు తెలియదు అనేదానికి కూడా లేదు, అందరికీ తెలుసు. ఎందుకని ఇట్లా విచ్చలవిడిగా భూములన్నీ ఎవడుకో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాడేందో ఆ భూములను పెట్టి ఎక్కడో బ్యాంకులో లోన్లు తీసుకుంటాడు. ఆ లోన్లు తీసుకొచ్చి వాడు అక్కడ చేసేది ఏముండదు, ఇక దాన్ని మీడియాలలో పెట్టుబడులు, సినిమాలలో పెట్టుబడులో పెడతాడు. మొత్తం అక్కడ ఒక 4 కమెడియన్లను కూర్చోబెట్టి సమాజం మీద వాని పైత్యం అంతా ప్రదర్శిస్తారు. జరుగుతున్నది అదే కదా ఇన్ని రోజులు. ఈ దరిద్రం జరుగుతున్నదంతా అంతే. ఎవరికో నువ్వు ఏమంటారు, హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ఇక్కడ భూములు చూసినా అక్కడంతా అప్పుడు ఎవడికో భూములు ఇస్తే వాడు ఏ విధంగా కట్టాడో బిల్డింగులు. కొందరు సినిమా వాడు మళ్ళీ సినిమాలో పెట్టుబడి పెడతాడు, వానికి సరిపోనని మీద విషయం కక్కుతాడు. వాడు ఇంకా మీడియాలో పెట్టుబడులు పెడతాడు, నేత్యం వాడంతా సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఏంది దరిద్రాలు? ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ కంపెనీలు నడిపినట్లే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నడిపినట్లే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలి, వాంతో ₹1,000 వేరే చోట్ల పెట్టుబడులు పెట్టించాలి. వాడి జీవితం అంతా వీళ్ళకు భజన చేసుకుంటూ ఉండాలి, జీవితం అంతా వీళ్ళని వ్యతిరేకించే వాడి మీద ద్వేషించుకుంటూ ఉండాలి. ఇదేం వ్యవహారం, ఇవేం కథలు? ఏడ చూసినా ఇదే కథ నడుస్తుంది. ఇంతకు మించి గొప్పగా అసలు ప్రభుత్వాలు ఇదా సిస్టమ్ నడిపించేది? భూములు అమ్మకపోతే ప్రభుత్వాలు నడపలేరా? పర్యావరణాన్ని ధ్వంసం చేయకపోతే ఏం లే, వీళ్ళకి కావాల్సిన జేబులు నిండాలి. వాడు విచ్చలవిడిగా సంపాదించి ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేయాలి, వీళ్ళని కాపాడుతూ పోవాలి. ఏదో ఒక రూపంలో వాడు జ్యుడిషియరీని మేనేజ్ చేయాలి. అది వాళ్ళ ఒక్కరిని చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి. కన్విన్స్ కాదు, ఈ ప్రజలు చైతన్యం అవ్వరు. ఎంత చెప్పినా వీళ్ళకి కొన్ని అర్థం కావు. ఎంత చెప్పినా అర్థం కావు. ఏందో ఆ దూరం నుంచి చూసి అద్భుతాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంత దారుణమేనాయా నిజంగానే? ఛీ.